సర్ రొనాల్డ్ రాస్ ఈయన మలేరియా వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన గొప్ప మేధావి. ఈయన 1857 మే 13న అల్మోరాలో అంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్లో జన్మించారు. ఈయన మరణం 1932 సెప్టెంబర్ 16వ తేదీన లండన్లో మరణించారు. విద్యాభ్యాసం ప్రారంభ జీవితం చూసినట్టయితే రాస్ తండ్రి బ్రిటిష్ ఆర్మీ అధికారి. ఆయన ఇంగ్లాండ్లోని సెయింట్ బర్త్లో మ్యూ హాస్పిటల్లో వైద్య విద్యను అభ్యసించారు. 1881లో ఇండియన్ మెడికల్ సర్వీస్లో చేరారు. శాస్త్రీయ కృషి చూసినట్టయితే భారతదేశంలో పనిచేసే సమయంలో మలేరియా వ్యాధి రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు ప్రారంభించారు. 1897లో సికింద్రాబాద్లో ఆయన చేసిన పరిశోధనలో మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని నిరూపించారు. దోమలలోని ప్లాస్మోడియం పరాన్నజీవి మలేరియాకు కారణమని నిర్ధారించి మానవ జాతికి గొప్ప సేవ చేసిన గొప్ప వ్యక్తి. ఈయనకు వచ్చినటువంటి గౌరవాలు బిరుదులు చూసుకున్నట్టయితే 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. మలేరియాపై చేసిన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది. ఆయన నోబెల్ బహుమతి అందుకున్న మొదటి బ్రిటిష్ వైద్య శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 1911లో నైట్ హుడ్ అంటే సర్ అనే బిరుదు పొందారు. ఈయన రచించిన రచనలు ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా 1910 అనే పుస్తకం రచించారు. తాను పరిశోధనలతో పాటు కవిత్వం, నవలలు కూడా రచించారు. ఈయన వారసత్వం చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఆయన మలేరియా పరాన్నజీవిని కనుగొన్న రోజు సందర్భంగా ప్రపంచ దోమల దినోత్సవంగా వరల్డ్ మస్కిటో డే జరుపుకుంటారు. ఆయన కనుగొన్న సత్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా మలేరియా